बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने असेंबली इंतखाबात के दौरान किए गए वादों का अदा करते हुए तेलंगाना में कांग्रेस हुकूमत को बेरोजगारों की हिमायत करने की जरूरत पर जोर दिया। केटीआर ने कांग्रेस पार्टी के वादे के मुताबिक जॉब कैलेंडर को फौरी तौर पर जारी करने का मुतालबा किया। केटीआर ने जुमेरात को बंजारा हिल्स के नंदी नगर में वाक़ अपनी रिहाइशगाह पर बेरोजगार अफराद के एक ग्रुप से मुलाकात की। मुलाकात के दौरान मुख्तलिफ मसाइल उनकी तवज्जो दिलाई गई। उन्होंने ग्रुप 1, ग्रुप 2 और दीगर सरकारी मुलाजिमतों के इम्तिहानात की तैयारी करने वाले तुलबा को गाइडलाइंस फराहम की। इसके बाद मीडिया से बात करते हुए केटीआर ने कांग्रेस हुकूमत पर अपने वादों को पूरा न करने पर तनकीद की। గొంతు విప్పండి పోరాడండి అంటూ వారు అందరూ కూడా కలిసి వచ్చి వారి సమస్యలన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది। ప్రధానంగా వారు ఈరోజు లేవనెత్తిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తాము, ఏ నోటిఫికేషన్ ఏ రోజు వస్తుందో ముందే తారీఖుతో సహా తేదీతో సహా ప్రకటిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఆనాడు పత్రికల్లోనే జాబ్ క్యాలెండర్ పేరిట అడ్వర్టైజ్మెంట్లు రిలీజ్ చేయడం జరిగింది। చాలా పెద్ద ఎత్తున తెలుగులో ఇంగ్లీష్లో అన్ని రకాలుగా వారు విడుదల చేశారు। అందులో వారు చెప్పిన దానిలో ముఖ్యంగా మరి గ్రూప్ 1 జూన్ 1 నాడే విడుదల చేస్తాము, ఫిబ్రవరి 1 నాడు విడుదల చేస్తాము, గ్రూప్ 2 మరి ఏప్రిల్ 1 విడుదల చేస్తాము నోటిఫికేషను, గ్రూప్ 3 జూన్ 1 విడుదల చేస్తాము, గ్రూప్ 4 కూడా జూన్ 1